అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ కాళ్ళు లాగడాలు, తిమ్మిర్లెక్కడాలు, అలాగే ఏదో ఎనర్జీ లేనట్టు అనిపించడాలు, ఇంకా చెప్పాలంటే బాడీ లోపల ఏదో ఒక సన్న తీగ పోతూ ఉంటే ఎలా ఫీలింగ్ ఉంటది చూసారా? అలా అనిపించడాలు, చీమలు పాకినట్టు కావడాలు, ఇటువంటి సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా! ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అంటే మామూలుగా యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకన్నా కూడా ఏజ్డ్ వాళ్ళకి కొంత 60 ఇయర్స్, 70 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఇటువంటి సింప్టమ్స్ బాగా కనిపిస్తాయి. దానికి కారణాలు చాలా ఉంటాయి. వాళ్ళకి బీపీ ఉండడం కానీ, అలాగే డయాబెటిస్ ఉండడము, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడము, లాంగ్ స్టాండింగ్ మెడికేషన్ వాడటం ఎక్కువ. దేనికో దానికి వాడుతూ ఉండడం కంటిన్యూస్‌గా. ఇప్పుడంతా కొలెస్ట్రాల్ పెరగంగానే మెడిసిన్ స్టార్ట్ చేసేస్తున్నారు కదా! కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసి జీవితాంతం వాడమని చెప్తారు. హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి బ్లడ్ థిన్నర్‌లు వాడండి అని చెప్పి అవి లైఫ్ లాంగ్ ఎంతకాలం బతికితే అంతకాలం వాడడం. ఇలా లాంగ్ స్టాండింగ్ మెడికేషన్ వాడే వాళ్ళకి ఈ సింప్టమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వాటినేమో మందులనేమో మానలేము. వాడితే ఏమో సైడ్ ఎఫెక్ట్‌లు వస్తుంది. వీటితో బాధపడాలి మనం. అందుకని వీటిని మేనేజ్ చేయాలంటే మళ్ళీ కొత్తగా దానికి మళ్ళీ టాబ్లెట్లు యాడ్ అవుతాయి. మళ్ళీ ప్రగాబలిన్ అవి ఇవి ఇస్తుంటారు. అంటే టాబ్లెట్ డోసులు పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం మన మొయినాబాద్‌లో ఓపీ అవుతుంటుంది కదా! ఫ్రీ ఓపీ. ఆ ఫ్రీ ఓపీకి వచ్చేవాళ్ళు చాలామంది డాక్టర్ల చుట్టూ తిరిగి ఫైనల్‌గా మా దగ్గరకొచ్చి, "సార్ మీరేదైనా చిట్కాలు చెప్పండి. లేకపోతే మీ దగ్గర ట్రీట్మెంట్లు ఏదైనా ఉంటే తీసుకుంటాం మేము" అనుకోని వస్తారు ఈ ప్రాబ్లమ్‌కి. టాబ్లెట్లు ఎలాగో వాడుతున్నా కదా! వాడొచ్చు కదండీ! ఎన్ని వాడాలి సార్ టాబ్లెట్లు? ఇప్పటికే 20 వాడుతున్నాను. మళ్ళీ పోతే వాళ్ళు మళ్ళీ 4 యాడ్ చేస్తారు. అది పని చేయకపోతే ఇంకా 4 యాడ్ చేస్తారు. ఇలా మేము టాబ్లెట్లు తిని బతకాల్సొస్తుందే తప్ప, మా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ కావట్లేదు. ఆ టాబ్లెట్లు అయితే మొదలుపెట్టేసాం. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు పాపం. మాకు ప్రాబ్లమ్ వచ్చింది. ఆ టాబ్లెట్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు వచ్చాయని చెప్తారు. వాళ్ళే చెప్తారు. వాడడం మొదలుపెట్టిన తర్వాత నాకు డ్యామేజ్ అవుతుంది. కానీ ఏం చేయను అయిపోయింది. ఇంకైతే దిగేసాను కదా! దీని నుంచి బయటపడే మార్గం చెప్పండి అని చెప్పి చాలామంది నిజాయితీగా ఒప్పుకుంటారు. అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సింది విటమిన్స్ ఏమన్నా డ్యామేజ్ అయ్యాయా అన్నది చూసుకోవాలి. విటమిన్ బి12 అలాగే విటమిన్ డి కొంచెం కాల్షియం తక్కువ కావడం, విటమిన్ ఈ తక్కువ కావడం, ఇటువంటి ఏదైనా తక్కువయ్యాయేమో చూసుకోవాలి. అవి ఉంటే వాటి కరెక్షన్ చేసుకోండి. వాటికి మళ్ళీ టాబ్లెట్‌కి వెళ్ళకుండా వాటికి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్ మన వీడియోలు ఉన్నాయి కదా! 6000 వీడియోలు ఉన్నాయి. చూడండి. వీటిలో ప్రతి ఒక్క దాని మీద మనం చెప్పేసున్నాం. వాటికి సంబంధించిన ఫుడ్ ఐటెమ్స్‌ని కంపల్సరీ మీ ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా కరెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా వరకి ఇటువంటి సింప్టమ్స్ బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు దీని నుంచి రిలీఫ్ కావాలి. ఇప్పుడు ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటూ కూర్చోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఈ లోపల రిలీఫ్ కావాలంటే ఒక చిన్న చిట్కా మీకోసం. మీకు కావాల్సింది మన ఇంట్లో ఉండేటువంటి యాలకలు, నువ్వుల నూనె. ఈ యాలకల్లో మీకు సినియోల్ అని చెప్పి ఉంటుంది. ఈ సినియోల్ అనేది నర్వస్ సిస్టమ్ మీద, సర్క్యులేటరీ సిస్టమ్ మీద చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది అని రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. నేను కెమిస్ట్‌ని కాదు. ఓకే. రీసెర్చ్ పేపర్‌ని బట్టి నేను చెప్పగలను. ఈ సినియోల్‌ని మనము ఈ తిమ్మిర్లకి వాడుకోవచ్చు అని చెప్పారు. ఏం చేయాలంటే యాలకలు తీసుకొని దానికి నువ్వుల నూనె ఉంది కదా! నువ్వుల నూనె తీసుకొని నూరాలి. అది యాలకల పైన పొట్టు ఉంటుంది కదా! పొట్టుతో పాటే మీరు నూరండి. అది తీసేసి లోపల ఓన్లీ విత్తనాలు వాడతానంటే కుదరదు. తీసుకొని ఆ నువ్వుల నూనెతో కంప్లీట్‌గా నూరాలి. నూరి అది పేస్ట్ లాగా తయారవుతుంది. మిక్సీలో వేయొద్దు మిత్రులారా. చెప్పాను మనం చాలా సార్లు చెప్తాం. మిక్సీలో వేస్తే అది తిండి అని చెప్తున్నాం. మీకు మందు కావాలి. అందుకని నూరి పేస్ట్ లాగా వచ్చిన దాన్ని మీకు ఎక్కడైతే నరాలు లాగుతున్నాయో, తిమ్మిర్లు ఎక్కుతున్నాయో అక్కడ దాని మీద పూసేసి నీడలో ఆరేదాకా కూర్చోండి. పూర్తిగా కొంచెం ఆరాలి. ఆరినట్టు అవుతుంది. నూనె కదా ఆరుతుందంటే ఆరుతుంది డెఫినెట్‌గా. ఎందుకంటే నువ్వుల నూనె కదా! అది కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. నువ్వుల నూనె క్వాలిటీ అది. ఆ హీట్‌కి ఏమవుతుందంటే మీరు ఎక్కడైతే అప్లై చేశారో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. వాసో డైలటేషన్ జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి పంపింగ్ వెళ్ళినప్పుడు దాంతోపాటు మీకు ఉన్నటువంటి ఇన్‌ఫ్లమేటరీ సింప్టమ్స్ ఆటోమేటిక్‌గా తగ్గుతాయి కదా! ఈ సినియోల్ కాస్త వేపర్స్ అందుకే మనం నూరమని చెప్పాము. దీంట్లో కలిపేసరికి కొన్ని రకాలైన ఆవిరి లాంటివి క్రియేట్ చేస్తుంది. అది లోపలికి అబ్జర్వ్ కావడం వల్ల మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్లమేటరీ సింప్టమ్స్ తగ్గిపోతాయి. తగ్గిపోవడంతో మంచి రిలీఫ్ వస్తుంది. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీన్ని వాడి చూడండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీంతో. మీకు ప్రాబ్లమ్ సివియర్‌గా ఉంటే 2 గంటలకి, 3 గంటలకు ఒకసారి వాడుకోవచ్చు. లేకపోతే పొద్దున, సాయంత్రం 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. ఇలాగా చేస్తే మీకున్నటువంటి తిమ్మిర్ల ప్రాబ్లమ్ నుంచి బయటపడడం, లాగడం, తిమ్మిర్లెక్కడం వీటి నుంచి బయటపడడం చాలా ఈజీ అవుతుంది. సరేనా? చేసి చూస్తారు కదా! మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.